అన్న నమస్తే అన్న. నమస్తే అమ్మా. ముందుగా నీకు విజయనగరం నుంచి చాలా కష్టపడి ఎంతో ఇష్టంగా మా వైకే టీవీకి వచ్చినందుకు ముందు నీకు విజిల్తో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. చాలా బాగా విజిలేస్తున్నారు అన్న మిమ్మల్ని చూస్తే చాలు మాకు అలా ఊపు వచ్చేసిద్ది, మా టీంకి కూడా ఊపు వచ్చేసిద్ది అనమాట. మీ పాటలతో మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, మాలో ఫుల్ జోష్ రప్పించాలి. తప్పకుండా. ప్రాథమిక స్థాయిలో సైన్స్ భావాల్ని పిల్లలకి అందించడం కోసం చాలామంది కవులు ఈ సర్వశిక్షా అభియాన్లోకి సంబంధించిన కొన్ని క్యాంపుల్లో, కొన్ని శిక్షణా తరగతుల్లో చాలా మంచి పాటలు ఆ సందర్భంలో ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళ కిందట మంచి పాటలు వచ్చినాయి. పిల్లలకి ఆ సైన్స్ భావాలు ఎట్లా అందించాలో మా మాస్టారు పిల్లల ముందు పాడించేటప్పుడు ఎందుకని ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని చక్కగా పండిన పండ్లన్నీ నేలను రాలెను ఎందుకని చక్కగా పండిన పండ్లన్నీ నేలను రాలెను ఎందుకని మిలమిల మెరిసే తారకలు ఎన్నడు రాలవు ఎందుకని మిలమిల మెరిసే తారకలు ఎన్నడు రాలవు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని గలగల పారే సెలయేరు ఎన్నడు ఆగదు ఎందుకని గలగల పారే సెలయేరు ఎన్నడు ఆగదు ఎందుకని కాంతిని చిమ్మే దీపశిఖ పైకే చూస్తుంది ఎందుకని కాంతిని చిమ్మే దీపశిఖ పైకే చూస్తుంది ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని పగలు కాసిన ఎండేమో నిప్పులు చెరిగెను ఎందుకని పగలు కాసిన ఎండేమో నిప్పులు చెరిగెను ఎందుకని పండు వెన్నెల వెలిగేమో చల్లగా ఉంటుందెందుకని పండు వెన్నెల వెలిగేమో చల్లగా ఉంటుందెందుకని ఎందుకని ఎందుకని ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని అంతే చిక్కని ఆకాశం నీలిగా ఉంది ఎందుకని అంతే చిక్కని ఆకాశం నీలిగా ఉంది ఎందుకని అందమైన ఆహరి విల్లందు 7 రంగులు ఎందుకని అందమైన ఆహరి విల్లందు 7 రంగులు ఎందుకని 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 ఎందుకు ఎందుకు ఎందుకని 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 ఎందుకు ఎందుకు 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 ఎందుకని పసిపిల్లల్లో ప్రాథమిక పాఠశాల స్థాయిలోనే సైన్స్ భావాల్ని వాళ్ళ మెదడులోకి జొప్పించాలనే తాపత్రయంలో భాగంగా ఆ మాస్టర్లు చెప్పేటప్పుడు గతంలో నేర్చుకున్న పాట గుర్తుకొచ్చి వాళ్ళకి ఇంకొంచెం అదే కదా చెప్తాడు గంటాడుగా ఉన్నాడు పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా పాఠమే పాటగా చదువే ఒక ఆటగా గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే బాధను మరిపిస్తే తరగతి గదులే రేపటి తరగని నిధులు
విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. అవును. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలలు మెరుపులు. లేగదూడ గంతులు, పసిడి పూల కాంతులు, గాలి తరగ పిలుపులు, సెలయేటి అలలు మెరుపులు. ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి, ప్రకృతిలో అణువణువు పసిపిల్లల అమ్మ ఒడి. ఆ ప్రేమను పంచాలి పిల్లలకు చదువుల బడి, పిల్లలకు చదువుల బడి. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. చిన్ని చిన్ని చేతులతో, మోయలేని బరువులతో, పసిపిల్లల మనసుల్లో గాయాలై రేగితే. చిన్ని చిన్ని చేతులతో, మోయలేని బరువులతో, పసిపిల్లల మనసుల్లో గాయాలై రేగితే. ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే, ప్రమాదాల కోరల్లో బాల్యం బలి అయిపోతే. భావి భారతీయాసల బాల్యం ఇంకెక్కడిది, బాల్యం ఇంకెక్కడిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసులు గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. వ్యాపారం వలలో చదువు చేప కాకూడదు, కాసులు గాలానికి విజ్ఞానం బలి కాకూడదు. తొలి పొద్దు పొడుపులా, తొలకరి తొలి చినుకులా, తొలి పొద్దు పొడుపులా, తొలకరి తొలి చినుకుల, పసి మనసులు పసిడి పంట, పొలాల రాలాలి చదువు, పొలాల రాలాలి చదువు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు.
దేశం ఏదైనా కాలం ఏదైనా, దేశం ఏదైనా కాలం ఏదైనా, చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే, చెప్పే చదువేదైనా బాల్యమొక్కటే. పువ్వు వంటి పసిప్రాయం పసివాడిపోకుండా, పువ్వు వంటి పసిప్రాయం పసివాడిపోకుండా కాపాడే బాధ్యత అందరిది, మన అందరిది. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. పాఠమే పాటగా, చదువే ఒక ఆటగా, గురువే విద్యార్థికి చక్కని నేస్తంగా. మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, మనసును మురిపిస్తే బాధను మరిపిస్తే, తరగతి గదులే రేపటి తరగని నిధులు, తరగని నిధులు. విజ్ఞానంతోనే వికసించు జగత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు, పసిపిల్లల చదువే దానికి విత్తు. నాకు ఈ పాట విన్నాక మళ్ళీ చదువుకోవాలనిపిస్తుంది, మళ్ళీ స్కూల్కి వెళ్ళాలనిపిస్తుంది. మా స్కూల్లో అయితే ఎవ్వరు ఇలా చెప్పలేదు, మాకు ఎవ్వరు ఇలా పాటలు పాడలేదు. నార్ల గారు అంటారు, ప్రశ్నతోనే పుట్టు పరిణతి జ్ఞానంబు, ప్రశ్నతోనే పుట్టు ప్రభావంబు, ప్రశ్న లేని జగతి ప్రశ్నార్థకంబురా, నవయుగాల బాట నార్ల మాట అని. ఆదిమ మానవుడి నుంచి ఆధునిక మానవుడు కాక ఎదిగాడంటే కారణం ప్రశ్నించుకున్నాడు. ఇదేమిటి 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 అని ప్రశ్నించుకున్నాడు కాబట్టి ఎంత ఆధునికమైన సౌకర్యాలు మనం ఈరోజు అందిపుచ్చుకోగలుగుతున్నాం. కాబట్టి ఆ అజ్ఞాత మౌఖిక శాస్త్రవేత్తలకు, ఇప్పుడు అధునాతనమైన సౌకర్యాలు అందించిన ఆ శాస్త్రవేత్తలకు నిజంగా మనం రుణపడి ఉన్నాం. అన్న, మరి ఈ ఆధునిక కాలంలో మీరు ఈ జానపద కళారంగాన్ని ఎంచుకున్నారు కదా, మరి మన సొసైటీకి ఏం మెసేజ్ ఇద్దాం అనుకుంటున్నారు? మనకి సమాజం ఎంతో ఇచ్చింది, ఆ ఇచ్చిన సమాజానికి మనం ఎంతో కొంత ఇచ్చి మనం పోవాలి. లేదా సినిమాలు అంటాడు కదా, ఎక్కువైపోతే లవ్ అయిపోతామని, రుణం తీర్చుకోకపోతే కూడా లవ్ అయిపోతాం. కాబట్టి మనం ఈ సౌకర్యాలు అందుకోవడానికి అందిపుచ్చుకోవడానికి అనేక మంది శాస్త్రవేత్తలు, అనేక మంది రైతులు, మనం తిండి మంది కాదు, మనం కట్టే బట్ట మంది కాదు, అన్నీ ఎవరో ఒకరు సమకూరిస్తేనే మనకి ఈరోజు మనం అనుభవిస్తున్నాం. కాబట్టి వాళ్ళందరికీ వాళ్ళ రుణం తీర్చుకోవాలి, సమాజ రుణం తీర్చుకోవాలి. సమాజ రుణం తీర్చుకోవడం అంటే మనం నేర్చుకున్న దాన్ని కొంతైనా మనం వాళ్ళకి అప్పచెప్పగలిగితే మనం నిజంగా ధన్యుడైనట్టు లెక్క. కాబట్టి ఈ సందర్భంలో ఇప్పుడు ఆధునిక పరికరాలు మన చేతుల్లోకి వస్తున్నాయి. ఆధునిక పరికరాలు మన చేతుల్లోకి వచ్చిన తర్వాత టెలిఫోన్ ఎవరు కనిపెట్టారంటే ఎవరు కనిపెట్టారు? గ్రాహం బెల్. సెల్ ఫోన్ ఎవరు కనిపెట్టారు? అక్కడికి వచ్చేసరికి ఆగిపోద్ది మన విజ్ఞానం. కానీ ఎవరు ఏది కనిపెట్టారు, ఎవరు మనకు అందించారు, ఆ అందించడానికి గల శ్రమంతా ఏ నేపథ్యంతో మనకు దాన్ని అందించాడు? సెల్ ఫోన్ మనకు అందించింది మార్టిన్ కూపర్. వాళ్ళ తండ్రి గారు శ్రమని తగ్గించి ఫోన్ ద్వారా కొంత పనిని వేగవంతం చేయడం కోసం ఆయన ఫోన్ కనిపెట్టాడు. అన్న సెల్ ఫోన్ మీద కూడా పాట రాశావు. రాసినానన్న. అంటే సెల్ ఫోన్ వాడాలి కానీ దాన్ని తీరు మారితేనే ఏదో ప్రాబ్లం వచ్చిందని చెప్పావు. అవును. ఈ సందర్భంగా ఆ పాట పాడన్నా. తప్పకుండా అన్న. నా కలం నుంచి జాలిన వారినటువంటి ఈ గీతం అదికి ముందు చాలామంది కొన్ని వేదికల మీద పాడినారు ఈ పాటని. కళ్ళు గీసే అతన్నకి సెల్లు, కోత కోసే కూలమ్మకి సెల్లు,
కళ్ళు గీసే యాతన్నకి సెల్లు, కోత కోసే కూలమ్మకి సెల్లు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటిసీను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. కాలేజీకని చెప్పి బయలెళ్ళే కుర్రోడు బస్ స్టాపులో పోజు చూడు. కాలేజీకని చెప్పి బయలెళ్ళే కుర్రోడు బస్ స్టాపులో పోజు చూడు. సెల్లు చేత పట్టుకొని స్టిల్లు కొడుతూ వాడు అమ్మాయిలంట పడతాడు. మార్నింగ్స్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు. మార్నింగ్స్ సినిమాకి రమ్మంటూ వాడు సెల్లోన మెసేజ్లే పంపుతాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువుని గంగలో గలుపుతున్నాడు. విలువైన కాలాన్ని వెలిగించే చదువుని గంగలో గలుపుతున్నాడు. వీటిని నమ్మి చదివించేటి కన్నోళ్ళు ఆసల్లి తుంగలో తొక్కుతున్నాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. బైకు మీద వెళ్తాడు బలి జోరుగా ఒకడు రోడ్డు మీద స్పీడు చూడు. దారి మధ్యలోన సెల్ ఫోన్ కాల్ వస్తే మెల్లిరుకు సెల్లు పెడతాడు. దారి మధ్యలోన సెల్ ఫోన్ కాల్ వస్తే మెల్లిరుకు సెల్లు పెడతాడు. సైడున బైక్ ఆపి మాట్లాడుకోడు, సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు. సైడున బైక్ ఆపి మాట్లాడుకోడు, సెల్ ఫోన్ స్విచ్ అయినా ఆపేసుకోడు. ఎక్సలేటర్ పెంచి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు బలిపెట్టుతాడు. ఎక్సలేటర్ పెంచి ఎదరొచ్చే లారీకి ప్రాణాలు బలిపెట్టుతాడు. వీణ్ణి కట్టుకున్న దాని పసుపు కుంకుమ జరిపి ముండ మోపుగా మార్చుతాడు. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటిసీను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటిసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. హై ఓహో దారి దొడిగింది, సన్ని మీదెళ్తుంది. చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. చదివించితే ఉన్న మతిపోయినట్టుంది ఆడపిల్లల తీరు నేడు. ఆ పక్క సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. సందుల్లోన గంటల తరబడి సెల్ ఫోనులో సొల్లు చూడు. ఫోనులో ముసిముసి నవ్వుల్ని చూస్తే వాలకం తేడాగా కనిపిస్తూ ఉంది. ఫోనులో ముసిముసి నవ్వుల్ని చూస్తే వాలకం తేడాగా కనిపిస్తూ ఉంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది. వయసు వేడిలోన పరిసరాలను మరిచి పరువంతా తీసుకుంటుంది. తనను ప్రేమతో పెంచిన అమ్మ నాన్నలకేమో అపకీర్తి మూట గడుతుంది. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. బేబీ
సెల్ ఫోన్ పుణ్యాన యువతరములో నడత పెడదారి బట్టిపోతుంది. ఈ సెల్ ఫోన్ పుణ్యాన యువతరములో నడత పెడదారి బట్టిపోతుంది. బాతురూముల్లోన వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది. బాతురూముల్లోన వీడియో సెల్లుతో ఫోటోలనే తీస్తుంది. అది వల్ల మాన మర్యాదల తీసి ఆత్మహత్యలకు పురుగులుపుతుంది. అది వల్ల మాన మర్యాదల తీసి ఆత్మహత్యలకు పురుగులుపుతుంది. దూరాలు తగ్గించి చిటికులో కబురంపే సాధనమురా సెల్ ఫోను. దూరాలు తగ్గించి చిటికులో కబురంపే సాధనమురా సెల్ ఫోను. విపరీతాలకు దారి తీసేటి మనసును, విపరీతాలకు దారి తీసేటి మనసును అదుపులో పెట్టుకుంటేను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. వాడే తీరు మాత్రం మారితేను మన బతుకు హరిశ్చంద్ర కాటేసీను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. ఆలకించండి రింగుటోను, భలే సౌకర్యమున్న సెల్ ఫోను. శాస్త్రవేత్తలు అందించిన శాస్త్ర సాంకేతిక ఫలాల్ని దుర్వినియోగం చేసుకుంటే వచ్చే నష్టాలను ఈ పాటలో చెప్పాలనుకుంటున్న యువతకి, మనకి ఈ దేశానికి యువతే మనకి ప్రాముఖ్యం కాబట్టి, ఈనాటి వాళ్ళే రేపటి పౌరులు అన్నట్టు ఈనాటి యువతే రేపటి భవిష్యత్తు కాబట్టి మనకి ఆ యువతరాన్ని దక్కించుకోవాల్సిన ఆవశ్యకత ఉంది ఈరోజు. అన్న విజ్ఞానం వచ్చే పాటలు చాలా బాగా పాడారు. ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ఈ వైకే టీవీ యాజమాన్యానికి, మా మిత్ర కళా బృందానికి ఏదైతే ఈ చిన్న ప్రయత్నం ఉందో దాన్ని మీరు ఆస్వాదిస్తారని, ఆశీర్వదిస్తారని మీ అందరికీ పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు.